అష్టదరిద్రం అంతా తొలగిపోయి అష్టైశ్వర్యం కలగాలంటే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి పొందుతారు. అయితే సాధారణంగా మన ఇంటికి నరఘోష అని ఉంటుంది కదండీ! ఆ నరఘోష వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ చాలా ఎక్కువైతుంటాయి. నరఘోష అనేది మనకు ఇంట్లో మనం ఆర్థిక పరంగా మంచిగా ఎదుగుతున్నా కానీ, ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నా కానీ, మనని చుట్టుపక్కల వాళ్ళు చూసి మనని ఓర్చుకోకుండా వీళ్ళేంటి ఇలా ఉంది అని చెప్పేసి చాలా కుళ్ళుతో మనని చూస్తూ ఉంటారు కదండీ! అప్పుడు మనకు ఇంటికనేది నరఘోష అనేది తగులుతూ ఉంటుంది. అలా నరఘోషం తాకడం వలన ఇంట్లో సంతోషం ఉండదు. డబ్బు అనేది నిలకడగా ఉండదు. ఎటు చూసినా సమస్యలే ఎదుర్కొంటూ ఉంటాము. ఏ పని చేయాలన్నా మనకు సక్సెస్ అనేది ఉండదు. అలా నరఘోష తాకినప్పుడు మనము ఇలా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన అంత సంతోషంతో మనకు సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంట్లో సాధారణంగా మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదండీ! ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అనేది అర్థం కాదు. మనం అన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా మన వంతు మనము 100% మనం ఇచ్చినా కూడా మనకు సక్సెస్ అనేది రాకపోవడము, డబ్బు అనేది ఇంట్లో నిలవకపోవడము, ఆరోగ్య సమస్యలు చాలా ఉండడం ఇట్లా చాలా వస్తుంటాయి. మనం ఎవరికి ఏ పాపం చేయకపోయినా ఇలాంటి సమస్యలు అనేది మనకు నిత్యము చాలా వరకు ఉంటూనే ఉంటాయి. ఎంత ఆలోచించినా ఇన్ని సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి? మనం ఏ రకమైన ఏ తప్పు చేయట్లేదు కదా! ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని మనం ఎంత చూసినా కూడా మనకు ఎందుకు అనేది మనకు కారణం అనేది తెలియదు. ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి కూడా చాలా ఉంటూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు అనేది అస్సలు నిలవకుండా ఉండడము, ఖర్చుల మీద ఖర్చులు రావడము ఇలా జరుగుతుంటాయి. ఇవన్నిటికీ కారణం ఒకటి ఉంటుందంటే నరదిష్టి. మన ఇంటి మీద నరుడి యొక్క కన్ను వాళ్ళ దిష్టి మన ఇంటి మీద పడితే అప్పుడు మనకు ఇలాంటి సమస్యలు అనేది సాధారణంగా వస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. ఏ దిష్టి తాకినా మనము కోలుకోవచ్చు, కానీ నరదిష్టి తాకితే కోలుకోవడం అనేది అసాధ్యం. సాధారణంగా ఇంట్లో సమస్యల కోసము ఇంట్లో డబ్బు నిలవకపోవడము, ఇంట్లో గొడవలు కావడము, చుట్టాలతో విభేదాలు పెరగడం ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఇవన్నిటి నుంచి విముక్తి పొంది అన్నీ సర్దుకోవాలని చెప్పి ఎన్నో పరిహారాలు చేస్తుంటాము. అయినా కూడా పరిహారం అనేది ఫలితం మనకు ఇవ్వదు. మనము ఎదుటివారికి ఎలాంటి అపాయం చేయకపోయినా ఎదుటివారి కన్ను వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటారు, ఇంత ఆరోగ్యకరమైన ఉన్నారు, ఇంత డబ్బు పరంగా ఆర్థికంగా ఇంట్లో చాలా బాగున్నారని చెప్పేసి మనకు నరుని యొక్క దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదా! అలాంటి దిష్టి తగిలినప్పుడు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాము. ఎంత పరిహారాలు చేసినా కూడా మనకి ఈ సమస్యల నుండి బయటపడకుండా చాలా వరకు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. చక్కగా నిమ్మకాయతో ఇలా పరిహారాన్ని చేసుకోండి. ఇంట్లో నరదిష్టి అంతా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఈ పరిహారం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదండి. ఈ పరిహారానికి కావాల్సింది నిమ్మకాయలు 3 నిమ్మకాయలు, బాగా దూరగా పండిన నిమ్మకాయలు 3 నిమ్మకాయలు తీసుకోండి. ఆ నిమ్మకాయలని మంచిగా శుభ్రపరచుకోవాలి. ప్రతి మంగళవారం రోజు 3 దూరగా పండిన నిమ్మకాయలను తీసుకొని నిమ్మకాయలను శుభ్రపరచుకొని నిమ్మకాయలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నిమ్మకాయలకు ప్రతి మంగళవారం రోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకోవాలి. అలా పూజ చేసుకొని తీసుకొచ్చిన నిమ్మకాయలకు ఒక ఇనుపది వైర్ తీసుకొని నిమ్మకాయలకు గుచ్చి ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి, సింహద్వారానికి కనపడే విధంగా అందరికీ కనపడే విధంగా ఈ నిమ్మకాయలను ఉంచండి. ఇలా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేయడం వలన మనకు ఇంటికి నరదిష్టి అంతా తొలగిపోయి ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు అనేది నిలకడగా ఉంటుంది. ఇంట్లో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతాము. ఇలా పరిహారాన్ని చక్కగా చేసుకొని ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొంది నరఘోష అంతా తొలగిపోయి ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు. ఈ పరిహారము ప్రతి మంగళవారం చేస్తూనే ఉండాలి. ఈ మంగళవారం కట్టిన నిమ్మకాయలు వచ్చే మంగళవారం తీసేసి మరలా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించుకొని వచ్చిన నిమ్మకాయలను మరలా కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా కడుతూ ఉంటే ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. నరఘోష నుండి బయటపడతారు.